క్రీస్తునాథునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మిమ్మందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు సందేశం అను కార్యక్రమమునకు ఆహ్వానిస్తున్నాం. మరి ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మునుపటి వారం భయాన్ని జయించడం అనే అంశం మీద మీరు మాకు ధైర్యాన్ని ఇస్తూ మాకు చూపించిన ఉదాహరణ బట్టి మీకు వందనాలు. మరి ఈరోజు ఈ యొక్క ఉదాహరణ మీద ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా దీవించండి. వారికి కావలసినటువంటి బలమును ధైర్యమును దయచేసి మేము ఏ పరిస్థితుల్లో కూడా భయపడకుండా మీ మీద ఆధారపడి జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వారం ఈ యొక్క క్రీస్తు సందేశం కార్యక్రమంలో మనమంతా ధ్యానించుకునే అంశం భయాన్ని జయించడం రెండవ భాగం. మన వారం కూడా మనం భయాన్ని ఏ విధంగా జయించాలో నీటి మీద పేతురు నడవడాన్ని చూసి మనం నేర్చుకున్నాం. మరి అదే అంశం, అదే ఉదాహరణతో మనం ఇంకా కొన్ని విషయాలు లోతుగా తెలుసుకోవాలి. మనకున్నటువంటి భయాలను కోల్పోవాలి అంటే దేవుడు మనకు తోడై ఉంటాడని, ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఎన్నో పరిస్థితుల నుంచి భయాలు వచ్చినా నిన్ను నన్ను చేయి విడవకుండా ఆ యొక్క ప్రభు తోడై ఉంటాడని, మరి ముఖ్యంగా ఆ యొక్క ప్రభు ధైర్యాన్ని ఇస్తాడని మనం గ్రహించి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటే ఆ యొక్క ప్రభువు తెలియజేస్తున్నాడు, నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. అనాథులుగా అనగా మనం అందరం కూడా అన్నీ ఉన్నా లేనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నాం. ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు, మన కుటుంబాల్లో ఏ కొరత లేదండి. ఆహారపరంగా, ఆర్థిక పరంగా చాలా కుటుంబాల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఎవరూ అయితే లేరు. అదేవిధంగా ఆ యొక్క తిండి ఉన్నప్పటికీ వాటితో పాటు ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏదో కొంత కుటుంబాలు దాచుకుంటూ వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు. అనగా మనకు అనాథలుగా విడిచిపెట్టబడ్డాము, నాకు ఇంకేది ఆధారం లేని అనే పరిస్థితుల్లో ఏ మానవుడు కూడా లేడు. అయినప్పటికీ మనం ఎన్నో సందర్భాల్లో కలిసి కుటుంబాల్లో జీవిస్తున్నా ఒంటరిగానే జీవిస్తున్నాం. చాలామంది వ్యక్తులు గుంపులో ఉన్న ఒంటరిగానే జీవిస్తున్నారు. అనుభవించడానికి ఎన్ని సౌకర్యాలు ఉన్నా వాళ్ళు మానసికంగా ఒంటరిగా ఉండిపోతున్నారు. అనుభవించడానికి డబ్బు ఉన్నా, ఆస్తులున్నా మనిషి ఒంటరిగానే ఉంటున్నాడు. అన్నీ ఉన్నా మన యొక్క జీవితంలో కలవరము, మన యొక్క జీవితంలో భయము, మన యొక్క జీవితంలో అధైర్యము, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. ఎందుకు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం? ఎందుకు మనము ధైర్యంగా జీవించలేకపోతున్నాం అంటే మనతో క్రీస్తు అనేటువంటి నిజమైన ధైర్యం లేకపోవడం. మిగతావన్నీ కూడా మనకు తాత్కాలిక ధైర్యాన్ని ఇస్తే క్రీస్తు మాత్రం నిజమైనటువంటి ధైర్యాన్ని, ఆ యొక్క క్రీస్తులో దృఢంగా నిలబడేటటువంటి కృపను దేవుడు అందజేస్తాడు. అందుకని మనం పాడుతూ ఉంటాం, కలవరపడకు కన్నీరు కార్చకు, కలవరపడకు కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు. ఆ యొక్క ప్రభు చివరి వరకు కూడా మన చేయి వదలడు. అందుకని వాక్యం వింటున్నాం, నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను అనగా మనుషులందా నిన్ను వదిలిపెట్టినా, నీ కుటుంబ సభ్యులు నిన్ను వదిలిపెట్టినా,
సమాజం వదిలిపెట్టినా, నీకు ఎలాంటి విలువ ఇవ్వకపోయినా ప్రభు మనకు తోడై ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తాడు. కావున మనం ఈ యొక్క వచనం చదువుకున్న తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్నటి వారం ఆ యొక్క పేతురు ఆ యొక్క ధైర్యాన్ని ఏ విధంగా నేర్చుకున్నాడు అంటే, ఆ యొక్క పేతురు ఎప్పుడైతే పడవలో నుంచి ఆ యొక్క తుఫాన్లోకి పిలువబడ్డాడో, నీటి మీద నడవడానికి దేవుడు పిలిచాడు, వాటి ద్వారా ధైర్యం ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క పడవనే ఆధారాన్ని తను కోల్పోయి నీటి మీద వచ్చినప్పుడే దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను శిరస వహిస్తూ నీటి మీద నడిచాడు. కానీ అతను మునిగిపోయినప్పటికీ దేవుని యొక్క హస్తాన్ని తన జీవితంలో అనుభవించాడు. మరి ఈరోజు మనం ఈ యొక్క విషయాలు కాకుండా ఇంకా లోతుగా ధ్యానించుకోవాలంటే, నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క పేతురు నీటి మీద నడిచి వస్తున్న సమయంలో అతని యొక్క దృష్టి యేసు ప్రభు మీద ఉన్నంతసేపు అతనికి ఎలాంటి నీటిలో మునిగిపోవడం అనే విషయాలు జరగలేదు. ఎప్పుడైతే తన యొక్క దృష్టి ఆ యొక్క నీటి మీద, ఆ యొక్క గాలి మీద, తుఫాను మీద పోయినప్పుడు తను మునిగిపోవడం మొదలు పెడుతూ ఉన్నాడు. అనగా మన యొక్క జీవితంలో మనకి ఇలాంటి నీటి మీద నడిచే సందర్భాలు రాకపోవచ్చు, కానీ మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము దేవుని మీద దృష్టి పెట్టకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టినప్పుడు యేసు లేకుండా మనం ఖచ్చితంగా మునిగిపోతాం. క్రీస్తును మనము ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తున్న సమయంలో, క్రీస్తును కాకుండా వేరొక మార్గాలను తీసుకున్న సమయంలో మనం ఖచ్చితంగా మునిగిపోతాం. మనం ఒక కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో GPS ద్వారా మనం కావాల్సిన ప్రదేశములకు వెళ్తూ ఉంటాం. ఆ యొక్క ప్రదేశములకు వెళ్తూ ఉన్నప్పుడు గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనము అది చూపిస్తున్నటువంటి మార్గం కాకుండా వేరొక మార్గం తీసుకుంటే అది తక్షణమే మనకు వెనక్కి వెళ్ళమని చూపిస్తుంది. ఇది రాంగ్ రూట్ అని చూపిస్తుంది. లేకపోతే రూట్ మార్చి వేరే విధంగా చూపిస్తుంది. లేకపోతే నువ్వు పోతున్న మార్గంలో ఎక్కువ కిలోమీటర్లు అవుతుంది, ఏదో విధంగా మనకు ఇండికేషన్స్ లేకపోతే ఒక మార్క్ అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభు లేకుండా మనం ఖచ్చితంగా మునిగిపోతాం. క్రీస్తు లేకుండా మనం మునిగిపోతాం అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి. దానికి ఉదాహరణగా మన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని తీసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచ్చో ఫలింపజాలరు. ప్రభు ఎంతో ఖచ్చితంగా, క్లుప్తంగా తెలియజేస్తున్నాడు మనకు. మనము క్రీస్తు మనలో ఉన్నాడు, మనము కూడా క్రీస్తులో ఉండాలి, క్రీస్తును అంటిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు అనేటువంటి ప్రభువు మీద మనం దృష్టి పెట్టుకొని జీవించాలి. లేకపోతే మనం ఫలింపజాలము. మన యొక్క జీవితము ఆ విధంగా ఉండిపోతుంది. లేకపోతే ఆ యొక్క జీవితము ముందుకు సాగదు. లేకపోతే ఆ యొక్క జీవితము ఫలింపజాలదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన వాక్యాన్ని గమనిస్తే ఆ యొక్క పేతురు నీటి మీద ఎక్కువసేపు నిలబడలేదు, ఎక్కువసేపు నడవలేదు. కొద్దిగా ధైర్యం వహించాడు, యేసు పిలిచాడని ఆజ్ఞను శిరస వహించాడు, ఆ యొక్క పడవ నుంచి కింద దిగాడు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతను మునిగిపోవడం మొదలు పెడుతున్నాడు. క్రైస్తవులమైన మనము కూడా ఎన్నో సందర్భాల్లో అద్భుతాలను పొందుకోవడం లేదండి. ఎంతోమంది వేరే వాళ్ళ అద్భుతాలను పొందుకుంటున్నారు, కానీ క్రైస్తవులు పొందుకోవడం లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి జ్ఞానస్నానం తీసుకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను చర్చికి కావాల్సిన సబ్స్క్రిప్షన్స్ డబ్బులు కానుకలు ఇస్తున్నాను. అంతేకాదు చర్చిలు పండుగలు వచ్చినప్పుడు నేను స్పాన్సర్షిప్ చేస్తున్నాను, ఎన్నో ఇస్తున్నాను, చర్చిలో నేను పెద్దగా ఉంటున్నాను, నేను చర్చిలో భాగస్తునని మనం చెప్పుకుంటున్నామే తప్ప క్రీస్తును నిజంగా స్వీకరించలేకపోతున్నాము. ఆ యొక్క పరిసయుడు ప్రార్థన చేశాడు, నేను సుంకర వల్ల జీవించడం లేదండి, ఇదిగో నేను ప్రతి వారం ఇవి చేస్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చేసి చెప్తున్నాడు. కానీ యేసు ప్రభువును కోల్పోయిన సంగతిని చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే గ్రహించలేకపోతున్నాడు. మనం కూడా ఎన్నో సందర్భాల్లో క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత
మాకు యేసుప్రభు తెలుసండి, యేసుప్రభు మేము చర్చికి వెళ్తాం అనే భ్రమలోనే ఉంటున్నాం, కానీ మన యొక్క దృష్టి యేసు మీద లేదు. పేతురు కూడా ఇప్పుడు యేసు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, నేను కూడా నడుస్తూ ఉన్నా అని ఎంతో సంతోషంతో ముందుకు వెళ్ళే లోపలే మునిగిపోతున్నాడు. ఎందుకంటే తన యొక్క దృష్టి మార్చివేశాడు. తనకున్నటువంటి తాత్కాలికమైన సంతోషం ఆ యొక్క దృష్టి మరల్చడంతో కోల్పోతున్నాడు. మరి క్రైస్తవులు మనము ఎన్ని సందర్భాల్లో ఈ విధంగా యేసును కోల్పోతున్నాం? చర్చికి వెళ్తున్నాం, భ్రమలో ఉన్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. పనులు ఎవరైనా చేయగలుగుతారు. పనులు చేయడం కన్నా క్రీస్తును ఎంతగా అనుభవిస్తున్నావు? లేకపోతే క్రీస్తును ఆ యొక్క దృష్టి, క్రీస్తు మీద నీ జీవిత దృష్టి ఉందా, లేకపోతే మరల్చిపోతుందా? ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క పేతురు ఎప్పుడు మునిగిపోవడం మొదలుపెట్టాడంటే తన కళ్ళను యేసు నుంచి తప్పించాడు, తన యొక్క దృష్టి మరల్చుకున్నాడు. అందుకని మన యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, యేసును అంటి పెట్టుకొని ఉండాలి మనము. అంతేకాకుండా మన యొక్క జీవిత లక్ష్యము క్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. క్రీస్తును కేంద్రీకృతం చేసుకొని మనం ఎటు వెళ్ళినా ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతుండొచ్చు, తప్పులేదు. దేవునికి దూరం అయిపోయామని చెప్పేసి అదే విధంగా దూరం అయిపోవడం కాదు, తిరిగి రావడం. అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు, కానీ గ్రహించాడు. తండ్రిని కోల్పోవడం అంటే కేవలం డబ్బు కోల్పోవడమే కాదు, సమస్తమును కోల్పోయాను, నాకున్న విలువ కూడా కోల్పోయానని చెప్పేసి గుర్తించి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. మరి మానవులమైన మనం కూడా ఎన్నో సందర్భాలు తప్పిపోతుండొచ్చు, పేతురు వలె నీటిలో మునిగిపోతుండొచ్చు, కానీ మనం తిరిగి యేసు ప్రభువు కేంద్ర బిందువుగా మన యొక్క జీవితంలో చేసుకున్నప్పుడే మనము క్రీస్తును అనుసరించగలుగుతాం. ప్రియ సోదరి సోదరులారా, రెండవదిగా మనం అందరం కూడా గ్రహించాలి, యేసుక్రీస్తు ప్రభు పేతురును నీటి మీద నడవడానికి ఆహ్వానిస్తున్నప్పుడు పేతురు ఏ ఒక్కటి ఆలోచించకుండా వెళ్ళాడు. కానీ అదే ప్రభు మనల్ని కూడా ఎంతో లోతైనటువంటి సముద్రమైనటువంటి ఈ యొక్క జీవితంలో మన కష్టాలు బాధలు ఇస్తున్నప్పుడు నా దగ్గరికి రా అని పిలుస్తున్నప్పుడు మనం అడుగు ముందు పెట్టడానికి భయపడుతుంటాం. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలను మనం మర్చిపోతున్నాం. విశ్వాసం చూపిస్తుంటాం, అవును దేవుడు రక్షిస్తాడు అంటుంటాం, కానీ దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి ముందుకు వెళ్ళాం. అందుకని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో, నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందు అని యేసు పలికెను. ఎన్నో సందర్భాల్లో ప్రభువు చేస్తున్నటువంటి అద్భుత క్రియలను మన జీవితంలో మనం అర్థం చేసుకోలేం. వాటిని అర్థం చేసుకోవడానికి మనకున్నటువంటి యొక్క చిన్న మెదడు మనకి ఏ విధంగా కూడా సహాయపడదు. ఎందుకంటే దేవుడు అంతర్యామి, తనకున్నటువంటి శక్తి అమోఘం, మన మాటల్లో చెప్పలేనటువంటిది. ఒకప్పుడు ఈ భూమే సర్వస్వం అనుకున్నటువంటి జనులు ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఈ యొక్క భూమి అనేది ఒక చిన్న బిందువు లాంటిది. ఎన్నెన్నో గ్రహాలు, ఈ యొక్క విశ్వం ఎంత గొప్పదో, ఎంత అమోఘమైనదో, ఎంత లోతైనదో మానవుని యొక్క జ్ఞానం, తెలివి ఏ విధంగా కూడా సహాయపడదు. కావున ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క అద్భుత క్రియలు మనం అర్థం చేసుకోలేం. కావున మనం దేవుని మీద పరిపూర్తిగా ఆధారపడి ఉండాలి. దేవుడు చేయగలుగుతాడు అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని గట్టిగా పదిలపరుచుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా మీరు అడగవచ్చు, అవును ఫాదర్ గారు అండి, కష్టం వచ్చినప్పుడు దేవుడు మాకు కనిపించకుంటే ఏ విధంగా ఆధారపడమంటారు, లేకపోతే దేవుడు ఖచ్చితంగా ఇలాంటి అద్భుతం చేస్తాడని నేనన్నా గ్రహించగలుగుతాను అని మనకు సందేహాలు రావచ్చు, తప్పు లేదు. కానీ ప్రభువు మాట మీద
మనం ధైర్యం ఉంచాలి. ప్రభు మాటను విశ్వసించాలి. ఒక డాక్టర్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు పలానా ట్యాబ్లెట్ వాడితే నువ్వు స్వస్థ పొందుతావు, లేకపోతే ఈ పలానా ఇంజెక్షన్ వేసుకుంటే నీకు బాగా అవుతుందంటే నువ్వు డాక్టర్ చెప్పే మాటలను నమ్ముతున్నావు. నీకు ఒక కేసు జరుగుతున్నప్పుడు లాయర్ చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్, లాయర్ చెప్పేటటువంటి పనులను నువ్వు చేస్తున్నావు. ఈ విధంగా ఈ యొక్క లోకంలో ఒక సర్టిఫికేట్, ఒక పేరున్నటువంటి వ్యక్తులు మాటలను నమ్ముతున్నావు. అలాంటిది దేవుడు సర్వంతర్యామి, అతను ఎంతో ఘనుడు. మరి అతను చెప్పేటటువంటి మాటలను ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం? ఎందుకు విశ్వసించలేకపోతున్నాం? అవును, ఆ రోజు శిష్యులు కూడా అవిశ్వాసాన్ని చూపించారు. అదే పేతురు, ఏ పేతురు గురించి అయితే మనం ధ్యానించుకుంటున్నామో ఇదే పేతురు దేవుడు ఎన్నుకునే ముందు ఆ యొక్క రాత్రి అంతా శ్రమించిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, మరొకసారి వల వేయి. కానీ పేతురు అంటున్న రాత్రి అంతా శ్రమించాను, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ యొక్క మాట చెప్పున నేను వల వేస్తాను అని అద్భుతాన్ని తన జీవితంలో గ్రహించాడు. అంతేకాదండి, మన యొక్క ప్రభు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు చేసిన అద్భుత కార్యముల కన్నా మనం ఇంకా గొప్ప విషయాలు చేయొచ్చు, గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడు నడిపిస్తాడు. ఆ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటే, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అనగా మనమంతా కూడా యేసును విశ్వసిస్తుంటే యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు. మరి యేసు చేసిన క్రియలు మనం కూడా చేయగలుగుతాం. అంతేకాదు, ఆ యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా చదువుకుంటే, అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు గ్యారెంటీ ఇస్తున్నాడు. నేను చేసిన క్రియల కన్నా గొప్ప క్రియలు మీరు చేయగలుగుతారు అని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే. కానీ ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనము జీవించలేకపోతున్నాం. కావున ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలరు అని ప్రభు నీతో నాతో సంబోధిస్తున్నాడు. అంటే మనకు అంత విశ్వాసం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. మనం భయపడిపోతుంటాం, ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటాం. చిన్న చిన్న విషయాలకు మనం ఎంతో భయాందోళనకు గురైపోయి టెన్షన్స్ పడుతూ ఉంటాం. ఇంకా ఈ రోజుల్లో ప్రియ సోదరి సోదరులారా, ఎంతోమంది మానసిక ఒత్తిడులకు, ఎన్నో టెన్షన్స్కు గురై వాళ్ళు మనస్ఫూర్తిగా జీవించలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, కానీ వారిలో నిజమైనటువంటి శాంతి సమాధానాలు లేవు. కావున మనకు గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభు, మనము యేసులో ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో మనం మన జీవితంలో గొప్ప క్రియలను చేయగలుగుతాం. ఆ యొక్క గొప్ప క్రియలను చేయాలి అంటే మనం ఇప్పుడు 3వ అంశముగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసును ఆరాధించాలి. యేసులో ఉన్నటువంటి ఘనతను గుర్తించాలి. యేసులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించాలి. ఇదే ఉదాహరణలో మనం అందరం కూడా తీసుకుంటే, ఆ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో వారందరూ కూడా యేసును గుర్తించిన తర్వాత యేసును ఆరాధిస్తున్నారు. ఒకసారి వాక్యం చదువుకుందాం. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించిరి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక అద్భుతం జరిగిన తర్వాత యేసు నీటి మీద నడవడం ఒక అద్భుతం, పేతురు నీటి మీద నడవడం ఒక అద్భుతం, ఆ తర్వాత ఆ యొక్క తుఫాను శాంతపరచడం 3వ అద్భుతం. అనగా గాలిని అంతా కూడా దేవుడు శాంతింపజేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు గుర్తిస్తున్నారు, పడవలో ఉన్న శిష్యులందరూ కూడా, నీవు నిజమైన దేవుని కుమారుడవు. మరి మనమందరం కూడా ఆ యొక్క ప్రభువులో ఉన్నటువంటి బలాన్ని గుర్తించాలి. ఒక చిన్న పిల్లవాడు తండ్రిలో ఉన్నటువంటి బలాన్ని గుర్తిస్తాడు. కావున తన స్నేహితులతో గొడవ పడినప్పుడు, తనకు సమస్య వచ్చినప్పుడు డాడీకి వెళ్ళి చెప్తాడు, డాడీ నాకు ఇలాంటి సమస్య వచ్చింది. లేకపోతే స్నేహితులతో అంటాడు, నేను మా డాడీకి చెప్తాను. అనగా డాడీ మీద ఉన్నటువంటి ఒక ధైర్యం, డాడీలో ఉన్నటువంటి బలాన్ని గుర్తించగలిగాడు. కావున ఆ యొక్క చిన్నారి బిడ్డ మాట్లాడుతుంటాడు. మరి మానవులమైన మనము, క్రైస్తవులమైన మనము దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఆ యొక్క అద్భుతమైన క్రియలను మనం విశ్వసించగలుగుతున్నామా? దేవుడు చేయగలుగుతాడని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసించగలిగినప్పుడే నువ్వు ఆరాధించగలుగుతావు. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ఆ యొక్క ఘనతను మనం గుర్తించాలి. లేకపోతే మనకు ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో జరగవు ప్రియ సోదరి సోదరులారా.
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. ఏలైనా ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. యేసు నామములో ఉన్నటువంటి ఘనతను నీవు నేను గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నామంలో జరిగే అద్భుతమైన విషయాలను నీవు నేను గుర్తించాలి. నా నామం పేట మీరు ఏది అడిగినా నేను ఇస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును, యేసు నామంలో మనం ప్రార్థిస్తే దేవుడు ఎన్నో అద్భుత కార్యం చేయగలుగుతారు. యేసుప్రభు మాత్రమే కాదు, శిష్యులు కూడా యేసుప్రభు వెళ్ళిన తదనంతరము వారు అద్భుత క్రియలను చేయగలిగారు. పౌలు, పేతురు, మరి అందరూ శిష్యులందరూ కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుంటే, తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. అనగా యేసు ప్రభు తన పేరుకు ఉన్నటువంటి ఘనత ఏమిటి అంటే, తన పేరు మీద మనం ఏది అడిగినా దేవుడు ఒసగుతాడు. ఎందుకు ఒసగుతాడంటే తండ్రి మహిమపరచబడతాడు. అంతేకాదు, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దాన్ని చేసేదను. అడిగే దేవుడు, మనం అడిగితేనే ఇచ్చే దేవుడు, మనము వెతికిన వెంటనే మనకు ఒసగే దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం గ్రహించాలి. మరి అంతేకాదండి, ఆ యొక్క ప్రభు నామంలో ఉన్నటువంటి ఘనతను మనం గుర్తించినప్పుడే దేవుని స్తుతించగలుగుతాం. ఈ యొక్క నీటి మీద నడిచినటువంటి అద్భుతం జరిగిన తర్వాత శిష్యులందరూ ఆరాధించారు. ఎందుకంటే ఆ యొక్క యేసు ప్రభు నామంలో ఉన్నటువంటి ఘనతను వాళ్ళు గుర్తించగలిగారు. అంతేకాదు, శిష్యులు ఇంకో సందర్భంలో కూడా లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. ఆ యొక్క శిష్యులు వెళ్ళి యేసు పేరిట ప్రార్థన చేస్తున్నప్పుడు పిశాచములు కూడా లోబడుచున్నాయి, భయపడుతున్నాయి. యేసు నామములో ఉన్నటువంటి ఘనత. అదే పేతురు అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్నదాన్ని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చెడుమలు బలపడగా వాడు ఎగిరి గంతేసి నిలవబడి అటునిటు నడవసాగెను. అంతట వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి యేసు పేట ఉన్నటువంటి గొప్పతనం. అదేమిటంటే, ఆ యొక్క పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, యేసు నామములో నువ్వు లేచి నడువుము. కుంటివాడుగా ఉన్నటువంటి వానికి ఆ స్వస్థతను జనాలందరూ కూడా చూశారు. చూడమే కాదు, వాడు గంతులు వేసి దేవుని స్తుతించుచు వెళుతున్నాడు. అనగా మనము ఈ యొక్క భయాన్ని మన జీవితంలో కోల్పోవాలి అంటే, దేవుడు యొక్క అద్భుతమైనటువంటి పేరు మనకు తోడున్నదని, ఆ యొక్క పేతురు ఆ యొక్క పడవ నుంచి దిగి నడిచిన విధంగా మనం కూడా ఈ లోక జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకమైనటువంటి బాధలు, కష్టాలు వచ్చినా ఆ భయాన్ని ఆ యొక్క భయాన్ని తీసివేసి మనం ధైర్యాన్ని వహించి మనం నడవాలి. అంతేకాదు, ఆ యొక్క ప్రభువును, ఆ యొక్క ప్రభులో ఉన్నటువంటి మహిమను గుర్తిస్తూ మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. నా యొక్క ప్రభు తన పేట ఏమి అడిగినా చేస్తాడు. ప్రభు యొక్క పేరులో అద్భుతాలు జరుగుతాయి. ప్రభు యొక్క పేట మీదట నా యొక్క జీవితంలో కూడా అనుకోని అసాధారణమైనటువంటి పనులు జరుగుతాయని నీవు నేను గుర్తించగలగాలి. ఎప్పుడైతే వాటిని గుర్తిస్తామో మనలో ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని మనం కోల్పోగలుగుతాం, ఆ భయాన్ని జయించగలుగుతాం. ఆ భయాన్ని జయించడం కోసమే క్రీస్తులో నామంలో ఉన్నటువంటి ఘనతను మనం ఈరోజు తెలుసుకున్నాం. యేసు నీటి మీద నడవడాన్ని మనం తెలుసుకున్నాం. పేతురు సాధారణమైన మానవుడు నీటి మీద నడవడాన్ని మనం చూస్తున్నాం. మరి అవన్నీ అక్కడ జరుగుతున్నప్పుడు, అవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నప్పుడు, మరి మన జీవితంలో ఎందుకు ఏమీ జరగదని నీవు ఆలోచిస్తున్నావు? ఎందుకు యేసును రక్షించడానికి భయపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న మనుషులు నన్ను ఏదో చేస్తారు, నన్ను చంపేస్తారు, నా మీద కుట్రబన్నారు, లేకపోతే నన్ను పడవేయాలని చూస్తున్నారు. ఎంతమంది ఏమి చేసినా నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి. నేను చెప్తున్న విషయాన్ని గుర్తించండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం, మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి, భయపడవలదు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడు ఇంతకన్నా ధైర్యాన్ని మనకు ఇచ్చాడంటే ఇంక మనం మళ్ళీ ఇంకా భయపడుతున్నామంటే మన యొక్క జీవితం వ్యర్థం. దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు,
నీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. అనగా నిన్ను నన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. మనం అన్నిటికన్నా శ్రేష్ఠులుగా దేవుడు నిన్ను సృష్టించాడు. భయపడవలదు అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కావున భయపడవలదు. ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మరణము, కష్టము, దుఃఖము అన్నీ వచ్చినా, ఏవి ఉన్నా భయపడవలదు. నీ దగ్గర వస్తువులు లేకపోయినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా భయపడనక్కర్లేదు. ఏవి ఉన్నా నువ్వు భయపడనక్కర్లేదు. ధైర్యాన్ని వహించి మనము ఆ యొక్క భయాన్ని యేసుతో జయిద్దాం. యేసులో ఉన్నటువంటి ధైర్యాన్ని మన జీవితంలో పొందుకుందాం. ఆ యొక్క యేసును మహిమగల దేవుడిగా గుర్తించి ఆరాధిద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన ధైర్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయాన్ని కూడా యేసునామములో తొలగించండి. ఈ రోజు నుంచి మేము ధైర్యము కలిగి ఈ లోక జీవితాన్ని సంపూర్తిగా సమృద్ధిగా జీవించడానికి మాకు మీ యొక్క కృపను దయచేయమని, వాక్యం ఆలకించిన ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి వారిలో ఉన్న భయాందోళనలు ఏవైతే ఉన్నాయో తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి వేరొక అంశం ద్వారా దేవుని యొక్క వాక్కును ఆలకిద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.